మహేష్ నమస్తే. అన్నా జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహేష్, ఏంది ఇది బజరంగ్ దళ్ వాళ్ళని దీపక్ ఎవరో మొహమ్మద్ దీపక్ అనేసి ఎవరో పహల్వాన్ ఏదో అన్నాడు అనేసి ఈ లెఫ్ట్ వింగ్ కి సంబంధించిన పేజెస్ చూసినా లేకపోతే ఎవరిని చూసినా కూడా వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇక మొహమ్మద్ దీపక్ అనేసి ఎవరైతే ఉన్నాడో ఆ పహల్వానే వీళ్ళ కొత్త దేవుడు అయినట్టు, వాళ్ళ అయ్యే అయినట్టు అంత సంబరపడుతున్నారు. అసలు ఏంది స్టోరీ ఏంది అన్నా? మొహమ్మద్ దీపక్ అనేటోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పహల్వాన్ కాదన్నాడు. వాడు ఒక జిమ్ చేసుకుంటాడు అనమాట. సో అసలు మొహమ్మద్ దీపక్ అని వాడు ఎందుకు అన్నాడు అనేది పాయింట్ అన్న. సో అసలు ఏమైందంటే అన్న, బాబా అని చెప్పేసి బాబా డ్రెస్సింగ్ కలెక్షన్స్ అని చెప్పేసి ఒక ముస్లిం అతను హిందూ నేమ్ పెట్టుకొని ఒక బిజినెస్ రన్ చేస్తున్నాడు అనమాట. ये बाबा की दुकान है। ये बाबा नाम हटाओ आप, या तो बाबा बन जाओ। नाम रखो, ठीक है। आपका नाम क्या भैया? अपना नाम? मेरा नाम मोहम्मद दीपक है भाई। मोहम्मद दीपक है आपका नाम? ठीक है, ओके। और बाकी आप कोड वाला तो ये नाम से क्या लेना मेरा? भाई यार धक्का मत मारो यार मेरे को। जीएसटी में भी चेंज करा, जीएसटी में होता है, बात नहीं यार, जीएसटी में बाद में होता है। देखो नहीं बाबा, यहाँ पे सिद्धबली एक ही बाबा है, वो है सिद्धबली बाबा। अजीब ने वो खुले ये बाबा सिद्धबली शिव वगैरह क्या है? वो सब हिंदू की दुकान है। मुसलमान क्या हो गया? मुसलमान सुनो ना, बाबा क्या है? क्या पहचान से? अपने पहचान से कीजिए आप। ये तुम्हारी पहचान है क्या? अपने बाबा हमारी पहचान है। क्या पहचान है? हमारी पहचान, हमारी पहचान है भाई। आप से क्या उनकी दुकान? नहीं नहीं, पहले बात पहले बात हो चुकी है, उनके पास चेंज कर देंगे। क्या बात होगी? चेंज कर देंगे बोला था इन्होंने, बोला था नाम चेंज करने के लिए। ये कोड वर्ड छोड़ने के लिए बोले कोई नहीं मर्जी का कोई नहीं। आराम से कर रहा हूँ भाई, बात सुन ले, आराम से कर रहा हूँ, बात कर रहे हैं। चेंज करेगा भाई, एक मिनट चेंज करेगा तू नाम? कहा था ऊपर नाम लिखने का, नाम लिखने का कहा था कि शिव अहमद लिख देना। कब से लिखने का नाम? यार तो बाबा तो 30 साल पुरानी दुकान है ना। तो हम जब आपके पास आए थे पिछली बार, नहीं आपने है ना, आपने సో నువ్వు ఫస్ట్ ఈ బిజినెస్ తీసేసాయి. బిజినెస్ మీన్స్ ఫస్ట్ నువ్వు ఈ బిజినెస్ నేమ్ చేంజ్ చేసేసాయి. నువ్వు యూపీఐ ఏమో నీ ముస్లిమ్స్ పెట్టుకొని నువ్వు బాబా అనేది నువ్వు మా శంకర్ బాబా అని చెప్పేసి, ఇప్పుడు భోలేనాథ్ బాబా అని చెప్పేసి ఈ విధంగా మనం దేవుళ్ళని కొలుస్తాం అనమాట బాబా అని. సో నార్త్ సైడ్ బాబా అనేది మనం ఇక్కడ స్వామి ఎట్లా అంటామో అక్కడ బాబా అంటారనమాట. సో ఏంటంటే అన్న, ఈ వాళ్ళని నువ్వు తీసా అని చెప్పేసి ఈ విధంగా మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు వెళ్ళి అక్కడ నువ్వు ఈ విధంగా తీసానంటే ఈ యొక్క మొహమ్మద్ దీపక్ ఉండో ఈ పెద్ద పోటుగాన్లాకి వచ్చి దళ్ కార్యకర్తని డక్క కొట్టిండు అనమాట. సో ఇప్పుడు ఏంది, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఢక్క కొట్టంగానే ఆ విషయం తెలుసుకొని బజరంగ్ దళ్ కార్యకర్తలు అందరూ ఆయన ఇంటి దగ్గరికి పోవడం జరిగింది అనమాట. వీడు అప్పటికి ఏం చేసిండంటే వీని స్నేహితులని అక్కడికి ఒక 20-30 మందిని జమ చేసుకుండు. బజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడ ఒక 50 మంది వచ్చి, సో నువ్వు రారా బయటికి అనేసరికి వీడేదో ఆ పద్యాల పోలీసులు ఉన్నారు. సో వీడేదో పోటుగాన్లాగా వీని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే సౌపే ఏక్ భారీ అని చెప్పేసి ఎక్స్పోజ్ చేస్తున్నారు అనమాట. మధ్యలో పోలీసులు ఉన్నారు, సో వీని ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఒక 50 మంది ఉన్నారు. సో వీడేదో పోటుగాడు సౌపే ఏక్ భారీ అని చెప్పేసి సో వాడు అక్కడి నుంచి అరుస్తున్నాడు అనమాట. మన కార్యకర్తలు కూడా నువ్వు బయటికి రారా అని చెప్పేసి మాట్లాడడం జరిగిందనమాట. ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది ఎవరైతే పాకిస్తాన్ లవర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొహమ్మద్ దీపక్ హ్యూమన్ బీయింగ్ని పెంచుతున్నమాట, ఏదైతే మానవత్వాన్ని పెంచుతున్నా చెప్పేసి మాట్లాడుతారు. ఇదే ఒక పాకిస్తాన్ లవర్స్కి నేను క్వశ్చన్ చేస్తున్నా, మరి బంగ్లాదేశ్లో హిందూస్ మీద అటాక్స్ చేస్తున్న వాళ్ళని ఏ రోజైనా ఈ యొక్క పాకిస్తాన్ లవర్స్ ఖండించిరానా? ఖండించలేదు. జమ్మూ కాశ్మీర్లో హిందువులను ఊచకోత కోసిరానా? దీని మీద ఏ రోజైనా మాట్లాడిరానా? రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ ఫైల్స్ ఆ మూవీ వస్తే అదొక ప్రొపగండా అని చెప్పేసి మాట్లాడిరానా?
సో ఈ యొక్క దుర్మార్గుల అన్న ఈ మొహమ్మద్ దీపక్ గాని గురించి మాట్లాడేది. ఇంకో విషయం అన్న, ఈ యొక్క మొహమ్మద్ దీపక్ గాడు ఒక సెక్యులరిజం ఏదో ఎక్స్పోజ్ చేస్తుండు, మానవత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తుండు. మరి బంగ్లాదేశ్లో హిందూస్ మీద అటాక్, మరి రామ్ రహమాన్ ఎందుకు రాలేడు? హిందూస్ నుంచి అయితే ఒకడు మొహమ్మద్ దీపక్ అని చెప్పేసి మానవత్వం చాటిండు. హిందూస్ ఇక్కడ ముస్లిమ్స్ మీద ఏదో ఏదో చిన్నగా మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఎందుకు ఈ బాబా అని చెప్పేసి పేరు పెట్టినావు తీశాను అన్నందుకు వీడు ఎక్స్పోజ్ చేసిండు మానవత్వాన్ని. సో మరి బంగ్లాదేశ్లో హిందూస్ మీద అయినప్పుడు మరి అక్కడ ముస్లిమ్స్ ఎందుకు రావట్లేడు? రామ్ రెహమాన్ అని చెప్పేసి ఈ యొక్క పురుగు ఏదైతే చీడ పురుగు ఉంటుందో అన్న కేవలం మన హిందూస్కి ఉంటుంది అనమాట. ఇంకో విషయం అన్న, సేమ్ జమ్మూ కాశ్మీర్లో కూడా మన హిందూస్ని ఊచకూత కూసినప్పుడు అక్కడ ఎందుకు రాలేరు రామ్ రెహమాను? కేవలం మీరు ఎప్పుడైనా కూడా సెక్యులరిజం చీడ ఏదైతే పురుగు ఉంటుందో ఆ కీడ మనలోకి ఉంటుంది అనమాట అన్న. కేవలం ఈ యొక్క సెక్యులరిజం. ఇంకోటనా, వీడు కాంగ్రెస్ మనిషి అన్న, ఇటు శంషాగాడ్ అనమాట. సో నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అక్కడ, ఆ ఏరియాలో ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఇంక హైప్ కావాలి. సో ఈ విధంగా ఎక్స్పోజ్ అయిపోయి ఏదో వీడు నైట్ ఎక్స్పోజ్ అయిపోయి నైట్ ఫేమస్ అయిపోయి వాడిని ఏదో హైలైట్ చేసి నెక్స్ట్ వాడు ఎలక్షన్స్లో పోటీ చేద్దామని ఒక ఆలోచనతో ఎక్స్పోజ్ అయినా. సో మనోళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇంకోటనా, వాడు ఆ యొక్క బజరంగ్ దళ్ కార్యకర్తను డక్క కొట్టినానా, కానీ ఆ యొక్క బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అన్న వాళ్ళు తిండి లేక తిప్పలు లేకుండా రోడ్ల మీదకి వచ్చి గోమాతలను కాపాడతారన్న. అదే కాకుండా మన గుళ్ళను కాపాడతారు, మన హిందూ అమ్మాయిలను కాపాడతారు. అలాంటి డక్క కొట్టినానా. అదే కాకుండా అక్కడ ఒక పెద్ద ఆయన ఉండి వాళ్ళని కూడా డక్క కొడుతురన్నా. కొంతమంది ఏమంటున్నారు అంటే అన్నా, అసలు ఒక ముస్లిం అతను బాబా అని పేరు పెట్టుకుంటేనో లేకపోతే గూగుల్ పేలో హిందూ పేరు వస్తే ప్రాబ్లం ఏంటి అనేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకేం చెప్తావు అన్నా? నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నానా, వీరు ఏదైతే పహల్గామ్లో వీడు హిందూ కాదా అని చెక్ చేసి కొట్టిరానా, మరి వీడు మన హిందువా కాదని తెలుసుకొని కొనడంలో అబ్జెక్షన్ ఏమొచ్చిందన్నా వీళ్ళకి? ఇప్పుడు వాడు హిందూ కాదా అనేది తెలుసుకునే రైట్స్ నాకు ఉంది. ఎందుకంటే వాడు అక్కడ హిందూ కాదా అని చంపినప్పుడు నేను హిందూగా కాదా అని తెలుసుకొని కొనడం తప్పేముందన్నా? సో నేను అందరికీ ఒకటే చెప్తున్నా, హిందూ అయితేనే కొనాలని చెప్తున్నా. సో ఈ యొక్క మొహమ్మద్ దీపంని ఏదో పెద్దగా వీడేదో హీరోలాగా వీడిని ఎక్స్పోజ్ చేశారనమాట. సో వాడు ఏ రోజు కూడా బంగ్లాదేశ్లో హిందూస్ మీద అవుతున్న అటాక్స్ గురించి ఎందుకు మాట్లాడాలి? అంత మానవత్వం ఉన్నాడు. మరి దేశంలో లవ్ జిహాద్కి గురవుతున్న హిందూ అమ్మాయిల గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి గోమాతలను కోసుకొని తింటున్న ఈ యొక్క పాకిస్తాన్ లవర్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎవరైతే వీనికి సపోర్ట్ చేస్తున్నారో, సో వీనికి ఒక చీడ పురుగు ఉందన్నమాట. అదే సెక్యులరిజం, అదే ఒక కాంగ్రెస్ పార్టీ అనమాట. వీడు కాంగ్రెస్ పార్టీ చెంచగాడు అనమాట. అంతకుముందుకు వీని పోస్టులు చూసినాను నేను. వీని ఏదైతే సోషల్ మీడియా ఐడీస్లోకి వెళ్ళి వీడు శంకరాచార్యాలను ఏ విధంగా చూపెడుతున్నా అంటే మోహన్ భగవత్ గారిని ఇంకా మోదీజీని పక్కన కూర్చోబెట్టి శంకరాచార్యస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళని కించపరుస్తూ శంకరాచార్యాలను కించపరుస్తూ మాట్లాడినా. వీడంతా పెద్ద మొనగాడా అన్న? ఈ విషయం హిందువులకు ఎవరికి అర్థం కావట్లే, ఎవరైతే సెక్యులరిజం ఫాలో అవుతారో. ఇంకా చెప్పుకుంటూ పోతే మన పండుగల మీద దీపావళి ఈ పోస్టులు అన్నీ ఇవే అన్న. మన పండుగల మీద బురద జల్లే ప్రయత్నం వీడు 1 పోస్టులు ఉన్నాయి. సో ఈ నైట్ ఎక్స్పోజ్ అయ్యి ఏదో హీరోలాగా వీడిని హీరో చేస్తారు. వన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా గలీజ్ ఉంది.